ఎడ్యుకేషన్ హబ్ గా పేరు పొందినటువంటి వరంగల్లో ఎప్పటికీ ఏదో ఒక ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతూనే ఉంటుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం గల ఆర్ట్స్ సైన్సెస్ కళాశాల కూడా ఎందరో ఉన్నతమైనటువంటి వ్యక్తులకు ఆలవాలమైనటువంటి ఈ కాలేజీలో కూడా ప్రస్తుతానికి దాని యొక్క క్రెడిబిలిటీని అది కాపాడుకుని ఉంటుంది. ప్రస్తుతానికి ఎఫ్డిబి ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ విద్యార్థులకు కొత్త ఆలోచనలతోటి ఇక్కడ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా కూడా ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ కొత్త ఆలోచనలు మొదలైతున్న ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ అనేది కూడా విద్యార్థులకు అందించాలంటే ఇక్కడ ఉపాధ్యాయుల్లో కూడా విద్యా ప్రమాణాలు పెరగాలి. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కానీ విద్యా ప్రమాణాలు పెంచితే తప్ప మళ్ళీ రేపు భవిష్యత్తు ఒక ఆశాజనకంగా ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి సత్తా వస్తుంది. కాబట్టి మళ్ళీ దానికి ఇవన్నీ గుర్తించినటువంటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి గారు ఒకసారి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ కార్యక్రమం యొక్క అంతరార్థం ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, విద్యార్థులకు ఎట్లాంటి విధంగా ఉపయోగపడుతుంది, దేశవ్యాప్తంగా కూడా పలు ప్రముఖులు కూడా వచ్చి ఈ 5 రోజుల ప్రోగ్రామ్ ని ఇనాగ్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 5 రోజుల ప్రోగ్రామ్ కూడా మండే రోజు అంటే 9th రోజు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ లో ఎప్పుడు జరుగుతున్నా కానీ ఒక నిత్య నూతనంగా వచ్చేటువంటి విద్యార్థులు కూడా ఒక కొత్త ఆలోచన విధానంతో వస్తుంటారు. వాళ్ళ ఆలోచనలు కూడా క్యారీ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలో కూడా మంచి ఒక ప్రోగ్రామ్ ఎన్ఈపీ అనేది కంపల్సరీ దేశవ్యాప్తంగా అందరూ ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు, ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు. మీరు కూడా అంత ఇనిషియేషన్ తీసుకొని మీరే ప్రపోజల్స్ పంపించి దాన్ని కూడా మీరు అంటే దాన్ని డెవలప్మెంట్ కూడా చేయబోతున్నారు. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది, ఈ కార్యక్రమాల రూపకల్పన ఎట్లా ఉండబోతుంది 5 days ప్రోగ్రామ్? సో ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రూసా 2.0 పిఎం ఉషా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అండి. అంటే అటానమస్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయడం కోసమని మేము వాళ్ళకి రూసా 2.0 వాళ్ళకి మేము ఎప్పుడైతే ఒక ప్రపోజల్ పంపించామో వాళ్ళు ఇమీడియట్గా అటానమస్ కాలేజెస్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఇవన్నిటిని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్కి వాళ్ళు 1 lakh rupees అనేది మాకు శాంక్షన్ చేయడం జరిగింది జనవరిలో. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా డిగ్రీ మరియు పీజీ కళాశాలకు చెందినటువంటి అధ్యాపకులకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో వివిధ ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ డిగ్రీ కళాశాలలు మరియు పీజీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతి కాలేజ్ కూడా NAAC నేషనల్ అక్రిడియేషన్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అధ్యాపకులు కూడా క్యాస్ ప్రమోషన్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని అప్లై చేసుకోవాలంటే ఇట్లాంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కాలేజ్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా అధ్యాపకులకు కూడా వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఇవి ఉపయోగపడతాయి. సో దాంట్లో భాగంగానే ఈ అధ్యాపకులకు ఎఫ్డిపి ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయాలి అనే ఒక ఆలోచన మాకు వచ్చింది. సో దీన్ని 5 రోజుల ప్రోగ్రామ్గా మేము షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఈ 5 రోజుల్లో భాగంగా మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐఐసిటి, సెంట్రల్ యూనివర్సిటీ, సిసిఎంబి మరియు సిడిఆర్ లక్నో మరియు సిమ్యాప్ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుండి, అదేవిధంగా రీసెర్చ్ కన్సల్టెంట్స్ కూడా మాకు ఇక్కడ రీసోర్స్ పర్సన్స్గా రావడం జరుగుతుంది. సో వీళ్ళంతా ఏంటంటే మనకు డిగ్రీ కాలేజెస్ చూసుకున్నట్టయితే మెయిన్గా అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రీసెర్చ్ ఉన్నప్పటికీ కూడా కొంత రీసెర్చ్ మీద అవగాహన ఇంకా వాళ్ళల్లో పెంచడానికి ఇట్లాంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐసిటి చూసుకున్నట్టయితే దట్ ఈస్ ఎ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్. సో అక్కడ నుంచి సైంటిస్టులు కనుక వచ్చి ఇక్కడ కళాశాల అధ్యాపకులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఐఐసిటీలో ఎట్లాంటి ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకోవచ్చు, పిల్లలని రీసెర్చ్ వైపుగా ఇంకా ఏ విధంగా మనము మోటివేట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ ఇంటర్ డిసిప్లినరీ అంటే ఒక సబ్జెక్టు లింక్డ్ విత్ ద అదర్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ లింక్డ్ విత్ బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ లింక్డ్ విత్ ఫిజిక్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంటున్నాయి. ఓన్లీ ఆ సబ్జెక్ట్లోనే కాకుండా 2 సబ్జెక్ట్స్ కలిపితే మనం ఇంకా ఎట్లాంటి రిజల్ట్స్ని సాధించుకోవచ్చు అనేది ఒకటి. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెన్స్ని సంతరించుకుంటుంది. జస్ట్ లెర్నింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్, దాంట్లో ఒక స్కిల్ నేర్చుకోవాలి నువ్వు, అది ల్యాబ్ స్కిల్ కానివ్వండి, కంప్యూటర్ స్కిల్ కానివ్వండి, అవి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇన్నోవేటివ్గా మనం ఎట్లా ఆలోచించవచ్చు అనేది కూడా ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అధ్యాపకులకు కొంత
వివిధ సైంటిస్టులతో కానీ మంచి ఎమినెంట్ ప్రొఫెసర్స్తో కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ అధ్యాపకులు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఆ పిల్లలకు వాళ్ళు చెప్పడం అవకాశం ఉంటుంది. అందుకనే ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ పిల్లల శారీరక మానసిక స్థితులు కూడా వాళ్ళ యొక్క ఉద్యుక్తులు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు యోగా లాంటివి కూడా అవసరం ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్ సంబంధించి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా వస్తున్న నేపథ్యంలో అదేమన్నా ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో? అవునండి, యోగా అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఒక సెషన్ పెట్టడం జరిగింది. బికాజ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని కూడా కవర్ చేయడానికి మేము ఒక రిసోర్స్ పర్సన్స్ని సుష్మా గారిని పిలవడం జరిగింది. వారు యోగా అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద 1.5 hours మాట్లాడతారు. ఇప్పుడు 9th నుండి 5 days అంటే ఇక మెయిన్ షెడ్యూల్ 9th నుండి 13th వరకు ఉంటుంది. అవునండి, దీంట్లో ఒకసారి మెయిన్ షెడ్యూల్ ఒకసారి 9th రోజు 10:30కి ఇనాగరల్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అది 11:30 వరకు ఇనాగరల్ సెషన్ ఉంటుంది. తర్వాత టీ బ్రేక్ తర్వాత మనకు ప్రొఫెసర్ సత్యనారాయణ గారు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ జనరల్ సెక్రటరీ మరియు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ వారు కీనోట్ స్పీకర్గా వస్తున్నారు. వారి సెషన్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అప్ టు 5:30 సెషన్స్ ఉంటాయి. సో ఎవ్రీడే సెషన్స్ విల్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ 9:30 AM. 12:45 వరకు కంటిన్యూస్ సెషన్స్ ఉంటాయి. తర్వాత లంచ్ బ్రేక్ మళ్ళీ 2 to 5:30 వరకు సెషన్స్ ఉంటాయి. సో అట్లా ఎవ్రీడే 5:30 వరకు మనకు సెషన్స్ ఉంటాయండి. సో గెట్ టుగెదర్ అన్ని కూడా మనకు 19 సెషన్స్ అవుతున్నాయి. 19 రిసోర్స్ పర్సన్స్ మన కాలేజ్కి వస్తున్నాయి. మొత్తం ఎంతమంది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు మేడం? ఇప్పుడు మీరు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 100 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఒక 110 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. కొంతమంది ఒక 5-6 మెంబర్స్ కొన్ని కారణాల చేత వాళ్ళు మేము ఫిజికల్గా అటెండ్ అవ్వలేకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ 100 మెంబర్స్ అయితే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఈ ప్రోగ్రామ్కి వస్తారు. ఓకే, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి వారికి అకామిడేషన్ మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. కాలేజ్లో లేదు, బట్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాం. ఇక్కడ నిజంగా గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా విద్యార్థుల భవిష్యత్తును రూపకల్పన చేస్తున్నారు. కానీ ఆ ఉపాధ్యాయులకు కూడా ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా ఇక్కడ కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రపంచ కేంద్రంతో పోటీ పడుతున్న నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎప్పటికప్పుడు తన అస్తిత్వాన్ని చాటుకుంటూ కూడా ఇక్కడ FDP ప్రోగ్రామ్ కూడా 5 రోజుల పాటు నిర్వర్తించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఇక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇక్కడ యోగా లాంటివి కూడా మానసిక సంసిద్ధత కూడా సిద్ధం చేసే విధంగా కూడా అనేక ప్రోగ్రామ్ కి రూపకల్పన చేస్తారు. దేశవ్యాప్తంగా కూడా కొంతమంది ప్రముఖులు కూడా వచ్చి ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్ ని కూడా డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. బయట నుంచి వచ్చేటువంటి కొంతమంది ఔత్సాహికులైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎంత ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడ ఔత్సాహికులు ఉపయోగించుకొని రేపు భావి భారత నిర్మాణ ప్రదాతలను తయారు చేసేటువంటి ఒక సంకల్పంతో పనిచేసే ఉపాధ్యాయుల కోసం నిర్వహించబడినటువంటి ఈ FDP ప్రోగ్రామ్ ని 100 మందిని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా 5 రోజుల షెడ్యూల్ కూడా ఫిక్స్అప్ చేసుకున్నారు. కాబట్టి చాలా మంది రావాల్సినటువంటి ఆలోచన అయితే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.